హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే 2 ఏప్రిల్ 2025 నాకు థర్డ్ ట్రాన్స్మిషన్ ఆల్ ఇండియా రేడియోలో డ్యూటీ పడింది. అంటే ఈవినింగ్ 5 to నైట్ 11 అనమాట. మరి ఈవినింగ్ ట్రాన్స్మిషన్ అంటే మనకి 2 స్క్రిప్ట్స్ వస్తాయి. 5 to 5:50 PM వరకేమో సిల్వర్ స్క్రీన్, 8 PM to 8:45 PM ఏమో మస్తీ మజా స్క్రిప్ట్. ఈ 2 స్క్రిప్ట్స్ వస్తాయి కదా. అయితే ఈ వీడియోలో నేను సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మస్తీ మజా అంటే వైరల్ ట్రెండింగ్ న్యూస్ని తర్వాత ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? మరి స్టార్ట్ చేసేద్దామా మన వీడియో స్క్రిప్ట్? ఓకే. ఫస్ట్ 5 గంటలకి ముంబై కేంద్రం నుండి రిలే కార్యక్రమాలను స్విచ్ ఆఫ్ చేస్తూ, అంటే ఆ ఫ్యాడర్ డౌన్ చేస్తూ మనము అది సిబిఎస్ అంటే మన వివిధ భారతి తెలుగు కార్యక్రమాలకు సంబంధించిన ఫస్ట్ సిగ్నేచర్ ట్యూన్ వేసేస్తాం అనమాట. అది ఒక 23 seconds ఉంటుంది. ఆ తర్వాత ఏం చెప్తాము? ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 30 సెకండ్లు. సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే దివ్య అనేసి మంచి పాటలు వేస్తాం. 2 songs, ఓన్లీ 4 జాక్ టాక్స్ మాత్రమే రాసుకుంటున్నామండి. ఇక అందరూ 4 జాక్ టాక్స్ రాసుకొని ఒక 2 songs వేసేస్తారు. ఇక మ్యాక్సిమం 5 అంతే. 5 జాక్ టాక్స్ కంటే ఎక్కువ ఉండవు అనమాట. ఓకే, 2 అద్భుతమైన సాంగ్స్ వెళ్ళిన తర్వాత ఇక ఏమంటాము, సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి మన సిల్వర్ స్క్రీన్లో మొదటి మూవీ అప్డేట్ ఏంటంటే, ప్రియదర్శి రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం సారంగపాణి జాతకం. అంటే టైటిల్లోనే ఉంది కదండి, జాతకం. సారంగపాణి హీరో నేమ్ అనమాట, హీరో క్యారెక్టర్ నేము. అతను జాతకాలని బాగా నమ్మే వ్యక్తి అని మనకు టైటిల్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. అయితే కేవలం జాతకాలనే నమ్మకుండా మనం చేయాల్సిన పనులను 100% నిబద్ధతతో చేయాలి అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్యభరిత చిత్రం అంటూ చిత్ర బృందం తెలిపారనమాట. ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ గారు దర్శకత్వం వహించారు. శివలింక కృష్ణప్రసాద్ నిర్మించారనమాట. ఈ సినిమా ఈ నెల 18వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది అని చెప్పేసి పాటలు వేసేస్తాం. ప్రియదర్శికి సంబంధించిన పాటలు ఏవైనా ఉంటే వేసేస్తాము. లేకపోతే ప్రియదర్శి నటించిన సినిమా పాటలు, హీరో ఎవరైనా పర్లేదు, అలాగైనా వేయచ్చు, లేదా వేరే ఏదైనా వేయచ్చు, మన చాయిస్ అనమాట. ఇక ఆ 2 songs అయిపోయిన తర్వాత సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. ఈ నెల 18న విడుదల కాబోతున్న మరో చిత్రం ఉదయరాజ్ వైష్ణవి సింగ్ జంటగా నటించిన చిత్రం మధురం. రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. ఎం బంగారాజు నిర్మించారు. 1990 నేపథ్యంలో సాగే టీనేజీ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రాజేష్ అని చెప్పేసి మళ్ళీ 2 songs ఆర్ 1 song. ఇది చిన్నగా ఉందిగా జాక్ టాక్. ఇక నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. నూతన నిర్మాత సాయి అభిషేక్ రూపొందించిన చిత్రం 28 degrees Celsius. నవీన్ చంద్ర, శాలిని వడ్నికట్టి జంటగా నటిస్తున్నారు. పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఒక తీవ్ర అనారోగ్య సమస్య నుంచి హీరో ఎలా రక్షించుకున్నాడు అనేది కథాంశం అన్నమాట. విభిన్న జోనర్స్లో సాగుతూ ప్రేక్షకులను థ్రిల్కు గురి చేసే అద్భుత ప్రేమ కథ ఇది అని చిత్ర బృందం తెలిపారు. ఈ నెల 4వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఆల్రెడీ 28 degrees Celsius అనే సినిమా విడుదలైపోయింది. మేబీ ఓటీటీలో కూడా వచ్చేసే ఉంటుంది, చూడాలి. ఇలా అన్నమాట. ఇది చెప్పేసిన తర్వాత ఇది చెప్పేస్తాం కదా. ఇక మళ్ళీ సాంగ్స్ వేసేస్తాం. సాంగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. హీరో నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం హిట్ ద థర్డ్ కేస్.
ప్రశాంతి తిప్పినేని నిర్మాత. విజయవంతమైన హిట్ ఫ్రాంచైజీలో 3వ భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మే 1వ తేదీన మేడే సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన 30 డేస్ కౌంట్డౌన్ పోస్టర్లోని నాని ఇంటెన్స్ లుక్లో సిగరెట్ కాలుస్తూ గన్ గురిపెట్టిన లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఇదన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నానికి సంబంధించిన 2 సాంగ్స్ ఆల్రెడీ నాకు 4 అయిపోయినాయి కదా, 4 జాక్ టాక్స్ అయిపోయినాయి. టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనేసి నేను ఇంకొకటి రాసుకొని ఉన్నాను సుహాస్ది, కానీ చెప్పలేదన్నమాట. ఆన్లైన్లో చెప్పలేదు, అదే ఆన్ ఎయిర్లో చెప్పలేదన్నమాట. అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అంటే టైం సరిపోక నేను చెప్పలేదన్నమాట. నెక్స్ట్ వచ్చే వార్తలు కాబట్టి దాన్ని మిస్ చేయదు కదా, అందుకు చెప్పలేదు. ప్రోమోస్తో అడ్జస్ట్ చేశాను టైంని. ఒక 3 మినిట్స్ టైము మిగిలి ఉంటే అదనమాట. మరి ఆ జాక్టాక్ ఏంటో చెప్పేసేలా. కలర్ ఫోటోతో అందరినీ ఆకట్టుకుని రైటర్ పద్మభూషణ్తో బిగ్ సక్సెస్ను సాధించిన సుహాస్ మరో కంటెంట్ రిచ్ సినిమానికి సైన్ చేశారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 2గా బి నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ న్యూ ప్రాజెక్ట్కు గోపి ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్తో ప్రశంసలు అందుకున్న షణ్ముఖ్ ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండబోతుంది. అద్భుతమైన కామెడీ టైమింగ్తో సుహాస్ ఈ చిత్రంలో హిలేరియస్ పాత్రను పోషిస్తున్నారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఈ మూవీ మేకర్స్ తెలిపారు. ఇదన్నమాట. నెక్స్ట్ దీనికి ఈ జాక్ టాక్ చెప్పడానికి నాకు టైం లేకుండాను, అందుకే చెప్పలేదన్నమాట. ఇది సిల్వర్ స్క్రీన్. ఇక సిల్వర్ స్క్రీన్ పాట అయిపోయిన తర్వాత 5:49 అలా అవుతున్నప్పుడు, ఏదైనా సాంగ్ రన్ అవుతున్నప్పుడు ఆ సాంగ్ని కానీ దేన్ని కానీ ఫేడ్ అవుట్ చేసేసి ఇక మనం నెక్స్ట్ వార్తలకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చేసేయాలన్నమాట. అది ఎలాగంటే, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం లేదా స్టూడియో క్లాక్లో సమయం 5:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు అని చెప్పాను. అవి 10 మినిట్స్ ఉంటాయి. ఆ 10 మినిట్స్ ఉన్న తర్వాత 6 o'clock to 6:05 వరకు ఏదైనా కమర్షియల్ బ్రేక్, ఏమైనా కమర్షియల్ స్పాట్స్, డబ్బులు వచ్చే స్పాట్స్ ఏమైనా ఉంటే అవి వేయాలి. ఇక 6:05 to 6:10 ఏమో పాపులర్ సాంగ్స్ అనమాట. 2025లో కానీ రీసెంట్గా విడుదలైన సినిమా నుంచి ఏదైనా మంచి సాంగ్స్ ప్లే చేయాలన్నమాట. ఆ 5 మినిట్స్లో ఒక్క సాంగ్ ప్లే చేయాలి. అలా 6 o'clock నుంచి 6:10 వరకు మనకి టైం ఉంటుంది. కమర్షియల్ స్పాట్స్ తర్వాత సాంగ్స్ లేదా ప్రోమోస్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. ఏవైనా ప్రకటనలు అలా ఏవైనా వేసుకోవచ్చు. అలా 6:10 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు అని చెప్పాలన్నమాట. అదొక 10 మినిట్స్, 6:20. అయితే ఈసారి 6:20 నుండి 6:50 వరకు మొత్తం పాటతో ప్రయాణం కార్యక్రమం వచ్చిందనమాట. పాటతో ప్రయాణం కార్యక్రమం అంటే తెలుసు కదండి, వాట్సాప్ మెసేజెస్ ద్వారా లిజనర్స్ అడిగిన పాటల్ని వేయాలన్నమాట. అలా అది కొంచెం బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రోతల పేర్లు చదవచ్చు, వాళ్ళు అడిగిన పాటలు ప్లే చేయొచ్చు కదా, అందుకు బాగుంటుంది అనమాట. ఇక 6:50 ఒక ప్రాయోజిత కార్యక్రమం, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇదేమో ఓపెనింగ్ అనౌన్స్మెంట్. 6:50 నుంచి 10 నిమిషాలు ఉంటుంది అది, కాబట్టి 7 గంటలకు మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు అని చెప్పాలన్నమాట. ఇక నెక్స్ట్ 7 o'clock కూడా కమర్షియల్ స్పాట్స్ ఉంటాయి. ఇక 7:05 మళ్ళీ వార్తలు ఉంటాయంట, తెలుగు వార్తలు. అప్పుడు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఇది ఇక ఇవో 10 మినిట్స్ ఉంటాయి. ఈ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ 7:15 మనకి ఇది మన చట్టం ఉంటుంది. అది ఎలా చెప్పాలి అంటే,
ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం.